ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. చాలామంది మిత్రులు అడుగుతున్నారండి, సార్ మేము తిరుమల వెళ్తున్నాం. మా దగ్గర ఎటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లు లేవు. కాకపోతే తిరుపతిలో మనకి దివ్య దర్శన టికెట్లు ఎక్కడిస్తారు? ఎస్ఎస్‌డి టోకెన్స్ ఎక్కడిస్తారు? సర్వదర్శన టికెట్లు ఎక్కడ తీసుకోవాలి? అని మిత్రులు అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా నేను చెప్పేటువంటి ఈ 3 విధానాల్లో ముందు అయితే ట్రై చేయండి. ఒకవేళ అప్పుడు కూడా దొరకకపోతే మట్టుకి మీరు స్వామివారిని ఏ విధంగా దర్శించుకోవాలి అనేటువంటి విషయం కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సాధారణంగా తిరుమల అనగానే కొంతమంది ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. కొంతమంది అనుకోకుండా యాత్ర అన్నది వాళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ దగ్గర దర్శన టికెట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉండకపోతే మట్టుకి మీరు నేరుగా తిరుపతిలో అంటే ట్రైన్ ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో అంటే 1 నెంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి బయటికి వెళ్తే విష్ణు నివాసం కనిపిస్తుందండి. అదేవిధంగా అదే రైల్వే స్టేషన్‌లో 6 నెంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి బయటికి వెళ్తే గోవిందరాజ స్వామి యొక్క సత్రాలు కనిపిస్తాయి. ఈ 2 దిక్కులను కూడా మనకి ఎస్ఎస్‌డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అసలు ఈ ఎస్ఎస్‌డి టోకెన్స్ అంటే ఏమిటి అంటే, ఇది కూడా సర్వదర్శన్ టోకెన్సే అండి. కాకపోతే దీని మీద టైమ్ స్లాట్ ప్రకారం స్వామివారినైతే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి ఇస్తారు మనకి 2 ప్రదేశాల్లో అంటే, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి విష్ణు నివాసం, గోవిందరాజ స్వామి సత్రాల్లో ఈ యొక్క ఎస్ఎస్‌డి టోకెన్స్ అన్నది తెల్లవారుజామున 3 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుందండి. ఇది కూడా మనకి ఒక 20,000 టికెట్ల వరకు మనకి అందుబాటులో ఉంటాయండి. ఈ టికెట్లు ఉన్నంత సేపు కూడా వాళ్ళు టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ టికెట్స్ అయిపోతే మట్టికి వాళ్ళు కౌంటర్ అన్నది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎంతమంది ఉంటే అంతమంది కూడా లైన్‌లో నిల్చొని ఈ టోకెన్స్ అన్నది తీసుకోవాలండి. మీరందరూ కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డ్‌ని పట్టుకెళ్ళి ఈ ఎస్ఐడి టోకెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి అవసరం లేదు గానీ, 12 సంవత్సరాల పై ఉన్నటువంటి ఈ శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ టోకెన్స్ అన్నది తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదే విధంగా మనకి బస్ ద్వారా ఎవరైతే తిరుపతి చేరుకుంటున్నారో, బస్ స్టాండ్‌కి దగ్గరలో మనకి ఆపోజిట్‌లో శ్రీనివాసం ఉందండి. శ్రీనివాసం దగ్గర కూడా మనకి ఈ ఎస్ఎస్‌డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మనకి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఈ టోకెన్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అనేటువంటి విషయానికొస్తే, మనకి ఫ్రీ దర్శనం అయితే తిరుమల కొండపైన 365 రోజులు అందుబాటులో ఉంటుంది. కాకపోతే ఫ్రీ దర్శనానికి చాలా టైం పడుతుంది. దాంతోటి పాటు మనకి ఎక్కువ క్యూ లైన్ కూడా ఉంటుంది గాబట్టి, మనకి అటువంటి ఇబ్బంది ఏమీ పడకుండా ఈ ఎస్ఎస్‌డి టోకెన్ తీసుకోవడం వల్ల టైం అన్నది తగ్గుతుంది. సెకండ్ స్వామివారిని దర్శించుకోవడానికి కొంచెం తొందరగా అవుతుంది. ఎందుకంటే, మనకి క్యూ లైన్‌లో ఇప్పుడు ఫ్రీ దర్శనం ఉందనుకోండి. ఫ్రీ దర్శనానికి సుమారుగా ఒక 12 గంటల సమయం పడితే, ఈ టోకెన్స్ వల్ల, ఈ ఎస్ఎస్‌డి టోకెన్స్ వల్ల ఒక 8 గంటలు, 7 గంటలు అంటే తక్కువ సమయం పట్టడానికి అవకాశం ఉంటుందండి. అంటే కంపేర్ టు ఫ్రీ దర్శనం. దాన్ని సర్వదర్శనం ద్వారా మనం కంపేర్ చేసుకుంటే ఈ ఎస్ఎస్‌డి టోకెన్స్ వల్ల అడ్వాంటేజ్ మనకి ఇదండి. ఎందుకంటే దాని మీద మనకి టైం అన్నది ఉంటుంది. మీరు టోకెన్ తీసుకున్నప్పుడు ఒకవేళ దాన్ని ఆ స్లిప్‌ని మీరు చూసినట్లయితే దాని మీద 10 గంటలకి దర్శనం ఉంటుంది. లేదా 4 గంటలకు దర్శనం ఉంటుంది. 3 గంటలకు దర్శనం ఉంటుంది. ఏదో ఒక టైం అన్నది మనకిచ్చేది బట్టి ఈ టోకెన్ మీద అయితే టైం అన్నది ఉంటుందండి. ఆ టైంకి 1 అవర్ ముందుగానే మనం లైన్‌లోకెళ్తే స్వామివారి యొక్క దర్శనం మనకి తొందరగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గంటలు గంటల తరబడి లైన్‌లో నిల్చోనవసరం అవసరం ఉండదు. అదేవిధంగా కంపార్ట్మెంట్లు ఏదైతే ఉన్నాయో అందులో కూడా వెయిటింగ్ అన్నది కొంచెం తగ్గుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సెకండ్ మనకి దివ్య దర్శన్ టోకెన్లు. ఈ దివ్య దర్శన్ టోకెన్స్ ఎవరికిస్తారు అనేటువంటి విషయానికొస్తే, కాలినడకన ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండ చేరుకుంటారో వీళ్ళకిచ్చేటువంటి టోకెన్‌ని దివ్య దర్శన్ టోకెన్లు అంటారండి. ఇది మనకి 2 ప్రదేశాల్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకటి అలిపిరికి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్‌లో. తర్వాత రెండో మెట్ల మార్గం వచ్చేసి మనకి శ్రీవారి యొక్క మెట్ల మార్గం. ఇది తిరుపతి నుండి సుమారుగా 12 కిలోమీటర్ల దూరంలో మనకి శ్రీవారి మెట్లున్నాయండి. శ్రీవారి మెట్లంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కాలినడకన షార్ట్‌కట్‌లో తిరుమల కొండకు చేరుకునేవారని చెప్తూ ఉంటారు కాబట్టి, మనకి ఆ ప్రదేశాల్లో కూడా మెట్లు ఎక్కుతున్నప్పుడు మధ్యలో మనకి ఈ దివ్య దర్శన టోకెన్స్ అన్నది శ్రీవారి మెట్ల మార్గంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలిపిరి మెట్ల మార్గం వద్ద అయితే మనకి భూదేవి కాంప్లెక్స్‌లో ఇక్కడ కూడా మనకి తెల్లవారుజామున 4 గంటల నుంచి లైన్ ఉంటుందండి. ఇక్కడ కూడా మనకి ఇది కూడా దివ్య దర్శన టోకెన్స్ కూడా ఒక లిమిట్ ఉంటాయి టికెట్లు. ఆ టికెట్లు ఉన్నంత సేపు కూడా వాళ్ళకి దివ్య దర్శన టోకెన్స్ అన్నది శ్రీవారి భక్తులకి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మాక్సిమం 6, 6:30కి అలా
టికెట్స్ అన్నది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ టికెట్లు అయిపోవడం అన్నది తిరుమల కొండపైకి వస్తున్నటువంటి శ్రీవారి భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఒక్కోసారి ఆహ్, ఉదయం 10 గంటల వరకు ఉంటాయి. ఎందుకంటే ఆ రోజున శ్రీవారి భక్తులు తక్కువ మంది వెళ్తే వాళ్ళకి 10 గంటల వరకు కూడా టికెట్లు అందుబాటులో ఉంటాయి. లేదు భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉండి అలిపిరి మెట్ల మార్గం వద్ద గాని, శ్రీవారి మెట్ల మార్గం వద్ద గాని చాలామంది శ్రీవారి భక్తులు కాలినడకన తిరుమల చేరుకుందాం అనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువ ఉంటే టోకెన్స్ అన్నది కొంచెం తొందరగా అయిపోవడానికి అవకాశం ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీ లగేజ్‌ని కూడా తీసుకెళ్ళనే అవసరం లేదండి. అలిపిరి మెట్ల మార్గం వద్ద మనకి లెఫ్ట్ సైడు లగేజ్ కౌంటర్ ఉంటుంది. మీ లగేజ్‌ని అక్కడ డిపాజిట్ చేసినట్లయితే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే మీ లగేజ్ అన్నది తిరుమల కొండపై ఉన్నటువంటి జీఎన్సీ దగ్గరికి రావడం జరుగుతుంది. మీరక్కడ మీ లగేజ్‌నైతే కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లగేజు అన్నది ఫ్రీ అండి. ఒక్క రూపాయి కూడా ఎవరు ఇచ్చుకోరు. కాబట్టి ఈ అవకాశాన్ని మిత్రులందరూ కూడా వినియోగించుకోండి. ఎందుకంటే మీరు కాలినడకన ఎవరైతే తిరుమల చేరుకుంటారో మీకు లగేజ్‌ని కూడా పట్టుకొని అంటే కాలినడకన వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి లగేజ్ కౌంటర్‌లో మనకి అలిపిరికి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. మీకు తెలియకపోతే అక్కడ ఉన్నవారిని అడగండి వాళ్ళు చెప్తారు. అదేవిధంగా మనకి శ్రీవారి మెట్ల మార్గంలో అయితే మనకి రైట్ సైడ్ అంటే మెట్లు ఎక్కే ముందే మనకి రైట్ సైడు లగేజ్ కౌంటర్ ఉంటుందండి. మీ లగేజ్‌ని అయితే అక్కడ వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళ లగేజు టీటీడీకి సంబంధించిన బట్టి ఒక వెహికల్ ఉంటుంది. ట్రాన్స్‌పోర్ట్ వెహికల్. దాని మీద ఈ లగేజ్ అన్నీ కూడా వేసుకొని మనకి తిరుమల కొండపైకి వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. శ్రీవారి మెట్ల మార్గం పైకి ఎక్కిన తర్వాత అయితే మీరు కొద్దిగా ముందుకు వెళ్ళగానే అక్కడ లగేజ్‌ని కలెక్ట్ చేసుకోవచ్చు. మీరైతే అలిపిరి మెట్ల నుండి పైకెక్కిన తర్వాత జీఎన్సీ టోల్ ప్లాజా దగ్గరికి మీరు టోల్ గేట్ దగ్గరికి వెళ్తారు కాబట్టి, అక్కడే మీ లగేజ్‌ని గూడా మీరక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ రెండాటిల్లో కూడా మనకి అంటే ఎస్ఎస్‌డీ టోకెన్స్ అయిపోయినా, అదేవిధంగా దివ్య దర్శన్ టోకెన్స్ అయిపోయినా గూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదండి. మీరు నేరుగా తిరుమల కొండపైకెళ్ళిన తర్వాత సర్వదర్శనం లైన్ ఉంటుంది. దాన్నే ఫ్రీ లైన్ అంటారు. ఫ్రీ దర్శనం టికెట్స్. ఇవి మనకి 365 రోజులు అందుబాటులో ఉంటాయి కాబట్టి, మీరు ఈ అవకాశాన్ని కూడా మాక్సిమం భక్తులందరూ కూడా ఫ్రీ దర్శనం ద్వారా వెళ్తూ ఉంటారు. ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా సర్వదర్శనం ద్వారానే శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఎంత టైం పడుతుంది అనేటువంటి విషయానికొస్తే, ఒక్కొక్క రోజు ఒక్కో టైం పడుతుందండి. ఒకరోజు 6 గంటలు పట్టొచ్చు, ఒకరోజు 32 గంటలు పట్టొచ్చు, ఒకరోజు 40 గంటలు పట్టొచ్చు. అది టైమింగ్ అన్నది తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తుల మీద ఆధారపడి ఉంటుందండి టైమింగ్ అన్నది. ఈ టైంలో మనకి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి, మీరు ఎంత టైం పడుతుంది అనేటువంటి విషయం అయితే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత, మీరు క్యూ లైన్‌లో నుంచునే ముందు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడిగినా, లేకపోతే అక్కడ మైక్ అనౌన్స్‌మెంట్ కూడా జరుగుతుంటుంది కాబట్టి, మీరు దాన్ని అబ్జర్వ్ చేసినా కూడా టైమింగ్ అన్నది తెలుస్తుంది తప్ప, నేను ఈ రోజున తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి 6 గంటల సమయం పట్టింది అని చెప్పాననుకోండి, మీరు వెళ్తున్నటువంటి సమయంలో కూడా అదే 6 గంటలు పడుతుందని మీరందరూ అనుకుంటున్నారండి. చాలామంది మిత్రులు కూడా అడుగుతున్నారు. మీరు తిరుమల కొండపైకెళ్ళినప్పుడు 6 గంటల సమయం పడుతుందని చెప్పారండి. కాకపోతే నేను లైన్‌లోకి వెళ్ళాను. కాకపోతే నాకు 12 గంటల సమయం పట్టింది అని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. ఇది కేవలం నేను మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి గల కారణం ఏంటంటే, సమయం అన్నది తిరుమల కొండపై ఉన్నటువంటి భక్తుల మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి అది. దాన్ని బట్టి స్వామివారికి దర్శనం అయితే అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. దాని తర్వాత మనకి తర్వాత వీడియోలో మనకి లక్కీ డిప్‌కి సంబంధించిన బట్టి స్వామివారి యొక్క ఆతిథ్య సేవలని తిరుమల కొండపైన ఎక్కడ ఇస్తారు? ఏ విధంగా మనం తీసుకోవచ్చు? అనేటువంటి విషయం కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మన భక్తి మార్గం ఛానెల్‌ని మన శ్రీవారి భక్తులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌పై ప్రెస్ చేయడం వల్ల మన ఛానెల్‌లో అప్‌లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుందండి. మన భక్తి మార్గం ఛానెల్ మీరందరూ కూడా ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.